నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఆయన ఎక్కువగా తెలంగాణ మీద తనకున్న ప్రేమని, తెలంగాణ మీద తనకున్న కన్సర్న్ని, తాను తెలంగాణకి ఏం చేశానో చెప్పుకునే ప్రయత్నంలోనే ఎక్కువ కనపడుతుంది. అందులో ఆయన ఇంకా కొండగట్టు ఆంజనేయ స్వామికి టీటీడీ నుంచి నిధులు ఎందుకు ఇప్పిస్తాము, తర్వాత అక్కడ కొన్ని తాండాల్లో మేము ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తాము, ఇవి కూడా మాట్లాడారు. సో టీటీడీ నుంచి నిధులు కేవలం తెలంగాణకే కాదు, చాలా రాష్ట్రాల్లో టీటీడీ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా చేసింది, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది, వారణాసిలో ఉన్నాయి. సో టీటీడీ కేవలం తెలంగాణకి, అది కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా దేవాలయాలు నిర్మించారు. కొన్ని దేవాలయాలు దత్త తీసుకుంటారు. సో ఇదేం కొత్త విషయం కాదు. ఆయనకి ఆ గుడి మీద నమ్మకం ఉంది కాబట్టి, ఆ గుడి అంటే ఆయనకి పునర్జన్మనిచ్చిందని ఆయన భావిస్తాడు కాబట్టి ఆయన తన హోదాను ఉపయోగించి అక్కడ ఇచ్చాడు. నిన్న ఒకళ్ళు అంటున్నారు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఇక్కడే పుట్టానంటాడు, మచిలీపట్నం వెళ్తే మచిలీపట్నంలో పుట్టానంటాడు, గుంటూరులో పుట్టానంటాడు, బాపట్లలో పుట్టానంటాడు, పల్నాడులో పుట్టానంటాడు. పల్నాడు అంటే ఒక ప్రాంతం అనుకోండి. సో తెలంగాణలో పుట్టడానికి అవకాశం లేదు కదా, అందుకని తెలంగాణ పునర్జన్మ అంటాడు. పునర్జన్మ అంటే అది కూడా పుట్టినట్టే కదా. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ ఏదో తనకి అనుబంధం ఉందట. మోడీ కూడా ఇట్లాగే మాట్లాడతాడు, మేరా పురాణా నాతా హై, మేరా ఎవరు దగ్గరికి చెప్పినా సరే నీకు నాకు పాత సంబంధాలు ఉన్నాయని చెప్తారు. అది ప్రజలని మేము ఒకటే, మనకు అనుబంధం ఉందని చెప్పుకునేది ఒక ప్రయత్నంలో భాగం అది. సో తెలంగాణ అంటే తనకి అనుబంధం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని పిల్లి ముగ్గలు వేసినా సరే తెలంగాణలో ఓట్లు పడవు, సమస్య లేదు. మొన్ననే పడలేదు, 2023 ఎన్నికల్లోనే పడలేదు. ఇప్పుడు ఏదో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి సపోర్ట్ చేయాలి ఎంత. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే సీఎం అవడం కోసం పార్టీ పెట్టలేదని ఒప్పుకున్నాడు. అవును, ఇక్కడ రెండు విషయాలు. పవన్ కళ్యాణ్ ప్రజలని ఎంత మోసం చేశాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెప్తున్నాం. 2019లో ఏం చేశాడు, ఒంటరిగా పోటీ చేశాడు. ఆయన ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ ఎస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పాడు. ఇప్పుడేమో చీఫ్ మినిస్టర్ అవ్వడానికి పార్టీ పెట్టలేదు అంటున్నాడు. అంటే 2019లో చేసింది డ్రామా, తన నోటితో తనే ఒప్పుకున్నాడు. ఆయన ఈరోజు కీలకంగా మరొక మాట కూడా అన్నాడు, నేను తెలంగాణలో ఏం ముఖ్యమంత్రిని కాదు కదా, ఆంధ్రాలోనే నాకు దిక్కులేదని కూడా అన్నాడు. అంటే తన కార్యకర్తల్ని, తన సామాజిక వర్గాన్ని ప్రిపేర్ చేస్తున్నాడా, నేను ఇంకెప్పటికీ ముఖ్యమంత్రి కాలేను, మీరు ఇంకా ఊహించుకోవద్దు నేను ముఖ్యమంత్రి అవుతానని అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అంటే ఇక్కడ ఒకటండి, నేను 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ స్టడీ చేశాను. పార్టీ అతనిది కాదు, అతను బినామీ అని 2000 ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను మాట్లాడటం మొదలుపెట్టాను. పార్టీ అతనిది కాదు, అతను ముఖ్యమంత్రి అవ్వడు, చంద్రబాబు నాయుడు కేవలం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు, అతను ఒక బినామీ అని నేను కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను. దానికి ఆధారాలు చెప్తున్నాను. సో ఇక ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3 సీట్లు ఇప్పిస్తా అన్నాడు, అది ఇవ్వకపోతే అడుగుతారు. అలాగే ఇప్పటిదాకా ఇచ్చిన కార్పొరేషన్ పదవులు కానీ ఇవి దాంట్లో కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఆ తక్కువలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి అకస్మాత్తుగా ఊడిపడి పదవులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఇవ్వబోదు, రాజ్యసభ ఇవ్వాలి, రాజ్యసభ లింగంనేనికి ఇద్దాం అనుకుంటున్నారు. లింగంనేనికి ఇస్తే కొద్దిగా రప్చర్ వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కౌంటర్ చేయడం కోసం ఆయన ఏం చెప్పాడంటే, నేను కాపులు ఇది కాదు, ఓకే లింగంనేనికి ఇద్దామని డిసైడ్ అయ్యాడు. సో కాపులు గొడవ పెట్టకుండా ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నాడు. ఎవడైనా సరే కాపు అంటే పార్టీ నుంచి సస్పెండ్ అన్నాడు. దాసరి రాము వీళ్ళందరూ బాధ ఏంటి, ఇప్పుడు ఆ రోజునే ఎన్నికల్లో ఈ దాసరి రాము, ఈ రజని వీళ్ళందరూ ఏం మాట్లాడారు, రంగా గారిని రాజశేఖర్ రెడ్డి గారి హత్య చేయించారనో లేకపోతే ఆయనకు తెలిసి హత్య జరిగింది అన్నట్టు మాట్లాడారు. అది ఎంత డ్యామేజ్ చేసింది, మామూలు డ్యామేజ్ కాదు కదా. దాన్ని ఈ జనరేషన్ వాళ్ళు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా వాళ్ళకి తెలియదు కదా, విషయం తెలియదు కదా. రంగా గారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడే తొలిసారి అంటే ఆయన ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా పిసిసి చీఫ్ గా ఈయన సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది లాబీ చేస్తే కూడా పట్టుబట్టి ఆయనకి ఇచ్చారు.
సార్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అని రకరకాల విమర్శలు ఉన్నాయి ఆ శ్రేణుల నుంచే. ఇప్పుడు ఆయన కొత్తగా తెలంగాణకు వస్తామంటున్నారు, ఇక్కడ కూడా మేము నిలబడతాం కలబడతాం అని చెప్పారు. తర్వాత నేను ఇక్కడికి వస్తున్నానంటే ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తానని, ఇక్కడ వీళ్ళకి అందరికీ భయం అని కూడా చెప్పారు. అందుకే నేను రానికుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. సో ఆయన మరింత ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుందా, లేదంటే ఈ ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది అంటారు? ఆయన ఏమంటారు, దాంట్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, మహారాష్ట్ర పంజాబ్లో వెళ్ళి మీటింగ్లు పెట్టారు, ఇదే మాట్లాడు. అవును, నువ్వు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నావు కదా, తమిళనాడు పోటీ చేయి, అక్కడి నుంచి కూడా కార్యాలయాలు పెట్టి ఎవరొద్దన్నారు. అంటే మీరు వచ్చి బీఆర్ఎస్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో పెడితే తప్పు లేదు, కానీ మేము వచ్చి ఇక్కడ చేస్తే తప్ప అంటున్నారు. కేసీఆర్ వెళ్ళి రాష్ట్ర విభజన తర్వాత వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని వ్యతిరేకంగా, అంటే మీ ఆంధ్రోళ్ళ వల్ల మా ఇదైందని కానీ, మా చెట్లు ఎండిపోతున్నాయని కానీ, లేదా మహారాష్ట్ర వెళ్ళి కానీ అటువంటి తలతిక్క మాటలు మాట్లాడలేదు కదా. నేను ఆంధ్ర 11 రోజులు అన్నం మానేశానని, తెగులు పడితే ఆళ్ళ దిష్టి తగిలిందని, ఇటువంటి ఇమ్మెచ్యూర్ మైండ్ లేని మాటలు మాట్లాడలేదు కదా. ఇప్పుడు కవిత వెర్షన్ కానీ, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వెర్షన్ కానీ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నారు. అంటే మమ్మల్ని ట్రోల్ చేయటం, మమ్మల్ని దాడి చేయటం, మేము మా వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మేము విశ్లేషణలు చేస్తే మమ్మల్ని ట్రోల్ చేయటం, మా మీద మా వ్యక్తిత్వాన్ని దాడి చేయటం, ఇదంతా తెలంగాణ అంటే ఒక చులకన భావం ఉండటం వల్లే అని కూడా ఆయన చెప్పారు. సో దీని మీద ఏమంటారు? ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి సెటిలర్స్ ఓటు బీఆర్ఎస్కి దూరం చేద్దామని ఒక కుట్ర. ఓకే, బీఆర్ఎస్కి దూరం చేసి బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడా అని. ఎందుకంటే పోయినసారి రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం అని కూడా మాట్లాడారు, మళ్ళీ ఇంకొక మాట కూడా మాట్లాడారు. సో ఇదేంటంటే కాంగ్రెస్ కోటేంటి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కూడా జాతీయ కాంగ్రెస్ అంటే ఇంకొక మాట అన్నారు, కాంగ్రెస్ నేతలు ఐ లవ్ పాకిస్తాన్ అన్నా కూడా ఎవరు ఏమన్నారు, అదే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీకు ఇబ్బంది కలుగుతుందా అని ఒక మాట అన్నారు. ఐ లవ్ పాకిస్తాన్ కాంగ్రెస్ నేత ఎవరు అనలేదు. కాంగ్రెస్ ఒక మీటింగ్ జరుగుతుంటే కింద ఎవరైనా జనాలంటే అని ఉండొచ్చు, కానీ ఐ లవ్ పాకిస్తాన్ అని ఎవడు అన్నాడు. అట్లాగే నరేంద్ర మోడీ కూడా వెళ్ళి నవాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి షెడ్యూల్ లేకుండా అన్షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ వెళ్ళి ఆయన బర్త్డే విషెస్ చెప్పి బిర్యానీ తినేసి వచ్చాడు కదా. అవును. సో నాదెలా మోడీ వెళ్తే తప్పులేదు, కానీ వీళ్ళు వెళ్తే ఇదా. ఇంకొకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండంగా వీళ్ళెవరు తెలంగాణ వాదులు ఎవరు ఏం మాట్లాడలేదు, ఈరోజు వీళ్ళందరూ నోళ్ళు లెగుస్తున్నాయి అని ఒక మాట అన్నారు. అంటే ఎందుకు అంటే కేసీఆర్ని ఉద్దేశించి, యూజువల్గా బయట మామూలుగా అందరూ చర్చించుకునేది ఏంటంటే వైఎస్ఆర్ బతుకుంటే కేసీఆర్ ఉద్యమాన్ని చేపట్టేవాడు అంత ధైర్యంగా అని అంటారు. చేపట్టేవాడు కాదు కదా, దాన్ని ట్యాకిల్ చేశాడు. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తుంటే చేసుకోమనేవాడు, రోష ఎలాగ అరెస్ట్ చేసేవాడు కాదు. ఇక్కడ కేసీఆర్ రోష చేసిన తర్వాత అరెస్ట్ చేయడం తప్పు. వైఎస్ఆర్ రెండో రోజు మూడో రోజు వాళ్ళే విరమించుకునేవాడు, ఎవరు వచ్చి నిమ్మరసం తాగించి తట్టుకునేవాడు. అంత తట్టుకునే కెపాసిటీ లేదు. పొట్టి శ్రీరాముల్లాగా కాదు కదా ఎవరు. నిజానికి 2006లో బయటకు వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూటమి నుంచి ఆయన కేంద్ర మంత్రికి రాజీనామా చేశారు. తర్వాత చాలా ఉధృతంగా 24 మంది రాజీనామా చేసి గెలిస్తే దాంట్లో కొన్ని కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2009 ఎలక్షన్స్ లో 10 సీట్లే కదా కేసీఆర్ గెలిచింది. ఆ టైంలో కూడా చాలా తీవ్రంగానే ఆయన విమర్శలు చేశారు, వైఎస్ఆర్ ని టార్గెట్ చేసుకొని. ఉద్యమమే ఆపలేదు కానీ ఆయన రాజకీయంగా ఎన్నికల్లో సత్తా చూపించాడు. ఆయన ఎన్నికల్లో సత్తా చూపి తెలంగాణలో కూడా గెలిచాడు, గణనీయమైన సీట్లు గెలిచాడు. కేసీఆర్ పత్తా లేకుండా పోయింది, బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది. అవును. సో అట్లా రాజశేఖర రెడ్డితో పోలిక ఏంటి, రాజశేఖర రెడ్డి ఉంటే జరిగేది కాదు. అది డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే తన్ని రాజశేఖర రెడ్డికి ఆయనకి ఏమన్నా పోలిక పెట్టే ప్రయత్నం ఏమన్నా చేశారు? అంటే ఆయన ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదు ఎవరు, తర్వాత ఇప్పుడు నేను వస్తే మాట్లాడుతున్నారు, నేను వస్తే మీరు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటంటారు? రంగా గారితో పోల్చుకోవటం, రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకోవటం ఆపే పవన్ కళ్యాణ్. నీకంత స్థాయి లేదు, వాళ్ళ కాలిగొడ్డికి కూడా సరిపోవు పవన్ కళ్యాణ్. నువ్వు చేసేది పూర్తిగా, నువ్వు చెప్పే ప్రతిదీ అబద్ధం, మోసం, దగ, ద్రోహం.
నువ్వు ఓట్లు వేయించుకునే వరకు మీ మనసుల్లో ఏముందో నాకు తెలుసు, నాకు ఓటు వేయండి, నేను సీఎంఐ చూపిస్తాను, పెద్దన్న పాత్ర పోషించాలి అని అడుక్కుని ఓట్లు వేయించుకొని కాపు కార్పొరేషన్ నెగదొబ్బితే కిమ్మన నోడి నువ్వు. అంటే ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా నేను వైఎస్ఆర్తోనే ఫైట్ చేశాను 2007, 2008లో అంటే ఈ తరహాలో మాట్లాడుతూ ఉంటారు. సో వైఎస్ఆర్ ఉన్నప్పుడే నేను నాకు గన్ సరెండర్ చేశాను అంటాడు. గన్ ఎందుకు సరెండర్ చేసావు? చిరంజీవి కూతురు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు ప్రాణహాని ఉంది మా బాబాయ్ నుంచి ఆమె TV9కి చెప్తే తను వచ్చి సరెండర్ చేశాడు. దానికి రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఏంటి? రాజశేఖర రెడ్డి గారికి గన్ సరెండర్కి సంబంధం ఏంటి? అందుకనే పొంతన లేకుండా ఏం మాట్లాడుతూ చెప్పాను కదా ఇందాక, ఒక 30 సెకండ్ల ముందర ఏం మాట్లాడాడో గుర్తుండదు మైండ్లో. అసలు ఏమనాలి? అతను ఒక రాజకీయ నాయకుడు కాదు కదా, ఒక సామాన్య వ్యక్తిగా కూడా పనికిరాడు. ఏదో చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు, ఆంధ్రప్రదేశ్లో మొహానికి రంగులు వేసుకుని గంతులు వేసే వాళ్ళకి వ్యక్తి పూజ మానసిక రోగులకి పిచ్చుంది కాబట్టి ఆయన అంత ఉన్నారు. కానీ లేకపోతే ఆయన మెచ్యూరిటీకి ఆయనకున్న అవగాహనకి. సో ఇవాళ మొత్తంగా చూసుకుంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రియాక్ట్ అయిన తీరు, ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఉద్దేశించి కానీ, తెలంగాణ మేధావులను ఉద్దేశించి కానీ, ఇదంతా ఒక ప్రొవోకేటివ్ టోన్లో ఉందంటారా? ఒకటే కాదు, ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇదంతా చేస్తుంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్లో పడవు, కానీ జనరల్ ఎలక్షన్స్ కూడా సిటీ వరకు ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తే అది కూడా ఈ కులపిచ్చిగాళ్ళు, ఈ వ్యక్తి పూజ మానసిక రోగులు వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది తప్ప మనిషి అన్నవాడికి కొద్దిగా బుద్ధి జ్ఞానం విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడు పవన్ కళ్యాణ్ ప్రసంగం విని గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు అనుకుంటే ఛీ ఇతని నాయకుడా అనుకుంటారు. సో ఈ వివాదం మొదలైన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ కూటమి పార్టీలు, మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్, ఈ వివాదం మొదలైన తర్వాత ఆయన చెరువుని కబ్జా చేశాడని కొన్ని విమర్శలు రావటం, కొన్ని ఎలిగేషన్స్ రావటం, ఇదంతా ఆయనకు ఒక హెడేక్గా మారింది. ఆయన ఏదో రకంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా, ఏమంటారు దాని మీద? ఇక్కడ ఆయన ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఆ ఎన్నికలలో బీజేపీతో ఉంటాడా అని 99% బీజేపీతోనే ఉంటాడు. లేదా లోపాయికారిగా 2019లో ఆంధ్రప్రదేశ్లో ఓటు చీల్చే ప్రోగ్రాం లాగా లోపాయికారిగా చంద్రబాబు నాయుడు శిష్యుడు అయిన రేవంత్ రెడ్డికి తన ఓటు బ్యాంక్ని ట్యాక్ట్ఫుల్గా బదిలీ చేస్తాడు. అందుకోసమని తెలంగాణలో ఈ యాక్టివిటీ. ఓకే. సో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు కోసమే చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసం. హనుమంతుడు గుండెలు జీవిస్తే శ్రీరామచంద్రుడు ఎలా కనపడ్డాడో పవన్ కళ్యాణ్ గుండెలు జీవిస్తే చంద్రబాబు నాయుడు కనపడతాడు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.